కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పదవికి పెళ్లి సత్యబాబు రాజీనామా చేశారు. 14 నెలల క్రితం తనకు కోఆర్డినేటర్ పదవి ఇచ్చారని, కొన్ని విషయాల్లో మనస్తాపం చెందడంతోనే రాజీనామా చేశారన్నారు. మండల అధ్యక్ష పదవి కోసం ఏర్పాటు చేసిన సమావేశం సైతం రసాభాసగా మారిందని వాపోయారు. నియోజకవర్గంలో తనకు కోఆర్డినేటర్కు మధ్య వివాదం జరుగుతోందని, అందుకే రాజీనామా చేస్తున్నారని తెలిపారు. 14 నెలల నుంచి తనను సంప్రదించకుండానే కార్యక్రమాలు చేస్తుండడంతో పాటు పలు విషయాల్లో సమన్వయం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. చెట్టివల్లి కులానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఒక నాయకుడు అంటూ మనకు దొన్నున్నాడు కదా, ఎమ్మెల్యే లేడు కదా అని చెప్పి అతన్ని ఇన్వాల్వ్ చేసి స్వార్థం ఏంటంటే నా కులస్తుడని స్వార్థంతో అతను నేను అన్ని విధాలుగా ఫోకస్ చేశాను. మీకందరికీ కూడా తెలుసు ఏంటి, ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి 5-6 ఇన్ఛార్జీలు మారారు. ఏ ఇన్ఛార్జిని కూడా ఇప్పుడు పలకరించడం నేను ఎక్కడా కూడా పరిశీలకులు ఏ పరిశీలకులు కూడా చేయరాదు. నేను ఉపయోగించిన ఏంటంటే కారణం ఇతను వీళ్ళిద్దరూ కొల్లుడై కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సెట్టివల్లికి సీట్ ఇస్తే సత్యబాబుకి ఇవ్వాలి, లేకపోతే కాపులు సీట్ ఇస్తే బాబీకి ఇవ్వాలనేది ఒక అండర్టేకింగ్ వచ్చి నా మీద చెప్తున్నారు. అదేం చేస్తారు, ఆఫ్టర్ ఆల్ నేను 40 సంవత్సరాల వయసులో అందరూ ఒకటి. నేను పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వయసులో అంతకుముందే నేను 15 సంవత్సరాలు నా ఊళ్ళో సర్పంచ్ చేశాను. ఇక్కడ రాబడి నేను అడిగారికైనా వెళ్తున్నాం అనుకోండి, మా వల్ల అవ్వదని నేను చెప్తుంటే ఆ ఊళ్ళో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ తీసారండి. ఆ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మీ గురించి చెప్తే నీకు ఫోన్ చేసి చెప్తాం. కానీ అవతల ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే గురించి ఫేవరబుల్ గా మాట్లాడుతుంది, గొప్ప ఇబ్బందులు మీరు మాట్లాడకపోవచ్చు. 24 hours లో 24 hours లో మాక్సిమం అవర్స్ కష్టపడ్డవాడు నేను మా కార్యకర్తలు. మేము పార్టీకి ఏ రోజు ద్రోహం చేయము, పార్టీలోనే చనిపోతాం. పార్టీ జెండా కప్పాలంటే మేము పార్టీకి ఎప్పుడు వ్యతిరేకం కాదని. కొంతమందికి ఆత్మాభిమానం చెప్పుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. అన్నీ ఆయన వివరంగా చెప్పారు. రాత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి పల్లాశ్రీ గారికి ఫోన్ చేసి సత్యబాబు గారి ఇష్యూ సరే ఏదేమైనా పార్టీకి కమిటెడ్ వర్కరు చెట్టిపల్లి కమిటీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అతని బంధుత్వాలకి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి సంపన్న నాయకుడు పిల్లి సత్యబాబు గారు. ఇక్కడ ఇబ్బందులు అన్నమాట వాస్తవం. పార్టీలో అంతర్గత వ్యవహారం. ఆయన కూడా ఈ రోజు కూడా పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ నేను చేస్తాను. ఈ విధంగా ఎవరికైనా ఇబ్బందే, కుటుంబంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కార్యకర్తలు అడుగుతుంటారు, షేరింగ్ సరిపోదు, ఇవ్వలేకపోతుంటాం, ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు. అర్థం చేసుకునే కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. ఒకసారి అసహనం కూడా ప్రకటిస్తుంటారు. ప్రకటించినా సరే తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళకుండా నాయకుడి మాట మీద